वारंगल जिला तेलंगाना तेलुगु देशम पार्टी के राज्य नेता CH रविंदर ने कहा कि नारा चंद्रबाबू नायडू पार्टी के नेता है जो तेलुगु देशम के जन्म से लेकर संयुक्त राज्य में पानी लाने तक तेलुगु देशम के विकास के लिए अथक प्रयास कर रहे हैं। तेलुगु देशम पार्टी के दलित नेता परिगेला सुधाकर देवेंद्र राजू के नेतृत्व में वारंगल पूर्व निर्वाचन क्षेत्र करीमाबाद 18वें डिवीजन में तेलुगु देशम पार्टी की एक बैठक आयोजित की गई। बैठक में तेलुगु देशम पार्टी के पूर्व सचिव रविंद्र बी, वीरेशम साई कुमार और अन्य ने भाग लिया। इस अवसर पर 1996 में आंध्र प्रदेश के तत्कालीन संयुक्त मुख्यमंत्री नारा चंद्रबाबू नायडू ने SC वर्गीकरण को लेकर एक सर्वदलीय बैठक आयोजित की और इंदिरा पार्क के पास धरना दिया और इसे विधानसभा द्वारा मंजूरी दे दी गई। मीडिया ने पिछले 30 सालों में जाति के मामले में संघर्ष किया और हासिल किया। उन्होंने कहा कि इस आंदोलन में कई दलित नेताओं ने अपनी जान गंवाई। इस मौके पर हम तेलुगु देशम पार्टी की ओर से उन सातों को विशेष धन्यवाद देते हैं। तेलंगाना वरंगल भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। ఎస్సీ వర్గీకరణపై మన భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం 7గురితో కూడిన ధర్మాసనం నిన్న మధ్యాహ్నం ఎస్సీ వర్గీకరణపై తుది నిర్ణయం తీసుకొని వారికి న్యాయం జరిగే విధంగా జడ్జిమెంట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున। అదేవిధంగా 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే ఈ యొక్క వర్గీకరణపై 96లో ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరా పార్క్ దగ్గర అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మాదిగ బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది, దీనిపైన ఇంకో వర్గీకరణ నిర్ణయం తీసుకొని వారికి తగు న్యాయం చేయాలని చెప్పి ఆ రోజుల్లోనే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్కి పంపించడం జరిగింది। ఒక 30 ఏళ్ల కిందనే మీ యొక్క మాదిగ బిడ్డలకు అండగా ఉన్నా అని చెప్పి నిరూపించుకున్న గొప్ప మనసున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు। నేను పెద్ద మాదిగగా ఉంటా అని ఆ రోజుల్లోనే ఇందిరా పార్క్ దగ్గర అఖిల పక్షాన్ని పెట్టి వారికి అండగా నిలబడ్డ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు। అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత వర్గానికి 22,000 ఉద్యోగాలు రావడానికి ప్రధాన పాత్ర వహించినటువంటి నాయకుడు, ముందు చూపున్న నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు। ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విభజన నిర్ణయానికి ఈరోజు ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంటుకు మేమందరం కూడా సోదరుడు పరిగెల సుధాకర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దేవేందర్ రాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దళిత సోదరులైనటువంటి మన కొలెపక సాయి గారి ఆధ్వర్యంలో మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది। మేము ఒక హర్షం వ్యక్తం చేస్తున్నాం, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం। రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం।